ఇదిగో ఇంటికి పోదాం అనుకుంటే నెల్లూరులో పని ఉంటే మా అత్త వచ్చిందయ్యా కారు వేసుకొని. మా అత్తకు ఒక స్పెషల్ టాలెంట్ ఉందయ్యా, ఏందో మీరే చూడండి. నువ్వు స్టోరీలు పెడితే దండాలు పెట్టేది, చచ్చిపోయి ఉంటే వాళ్ళకి నవ్వే సింహాలు పెట్టేది. ఎప్పుడో 3 రోజుల కింద చేసి మర్చిపోయి ఈరోజు తీసింది. మా వాళ్ళు క్రికెట్ ఆడమంటే పోయినానయ్యా, ఇదేందో పెట్టులోన అంట డబ్బులు కట్టి మరీ ఆడతారంటయ్యా. గంటకి ఎంత అంట? ఆ గంట మాకు స్ట్రాటజీ మీటింగ్స్కే సరిపోయి, ఇంక మేమేంది చెప్పి ఆడేది. ఈ ఆడ ప్రశాంతంగా ఆడుకొని వస్తుంటే కదా మా నాయన పోయినాంచి ఫోన్ మీద ఫోన్ కొడుతుండే. ఇంకా ఆయన పోయినానయ్యా త్వరగా బస్సు ఎక్కా. సెంటర్కి రాయి వచ్చినానంటే ఏమన్నా వస్తారా ఇంట్లో నుంచి కదులుతుండా. నేను వచ్చిన ఒక అరగంటకు వచ్చిండ అమ్మాయి స్లో మోషన్ లో నజ్జుడా. బండి రాదు పాడు రాదు, అమ్మాయి నిదానంగా ఇట్లా వచ్చితే ఇంక ఎప్పుడు పోవాలి నేను ఇంటికి మీరు చెప్పండి. ఇంక అదేమన్నా అంటే నాకేం పనులు లేవా, నేనేంది నా పని ఏంది, నా షెడ్యూల్ ఏంది అంటుండయా. ఇంకేం చెప్పాలి చెప్పండి. కూడి పెట్టిండ్రు కదా తినొచ్చు కదా, అట్ట తిన్నాయో ఫోన్ చేయడం ఎంత స్టైల్గా నొక్కుతారు. ఎట్లా నొక్కే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా. ఇదిగో ఇద్దడండి ఏమన్నా పనేనా ఇదే చెప్పండి. ఆల్రెడీ ఆ ఫోన్కి ఒక పౌచ్ ఉంది, మళ్ళీ దాని లోపల ఇంకో పౌచ్ చేసి అదేమన్నా అంటే బలంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అంట. సైడ్ ఏమో బట్టలు ఒత్తుకొని 2 రోజులకే బాగా ఇట్లా చేసి కదా మా ఇంట్లో ఫోన్లు అన్నీ పోయాయి. ఇప్పుడు సైడ్ అట్లా నొక్కుతావా? అట్లా నొక్కే కదా ఫోన్లు పోయేదా. చాలా స్టోరీ చదువుతాడండి. ఇదిగో ఇంకా మా ఊర్లో మ్యాచ్లు ఆడితే ఎట్టుంటది, ఇంకా లాస్ట్కి టేబుల్ తెచ్చి కొలిసే కాడికి వచ్చింది వ్యవహారం. ఆడేది 1%, ఇంకా గొడవలు 99% మా ఊర్లో. అయ్యా అందరికి బ్యాడ్ న్యూస్ అయ్యా, మా దెబ్బ కోట అంగడి తీసినంట 3 రోజుల నుంచి అంగడే పెట్టట్లేదంటయ్యా. ఇదిగో ఇంకా బయట పేకల్లాగా తిని తాగి ఇంట్లో పోయి కూడి తినమంటే ఇంకేడ తింటావా. ఇంకా ఆమె ఇంట్లో వాళ్ళు ఒకటి ఏమైంది తిట్టానే ఉంటారు, తలబాటు అయిపోయింది. ఇదిగో నచ్చితే ఫాలో కొట్టండి అయ్యో, మర్చిపోకాకండు.